హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ వ్లాగ్స్. సో ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. అండ్ ఎవరైతే జాబ్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకైతే మన వీడియోస్ అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మన ఛానల్ అయితే 2000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ మంత్ ఎండ్ ఆర్ ఒక 10 to 15 డేస్లో 2000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ మనకి ఏంటంటే అమెజాన్ నుంచి అయితే చాలా రూల్స్కి అయితే హైరింగ్ అనేది రెజ్యూమ్ చేసినారు వాళ్ళు. సో మీరు రెగ్యులర్గా అప్డేట్స్ ఉండి సో మంచి మంచి జాబ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను రిప్లై ఇస్తూ ఉంటాను. ముందుగా ప్రతి వీడియోకి అయితే లైక్ చేస్తూ ఉండండి. సో మన వీడియోకి అయితే రీచ్ అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకేంటి, మనకి అమెజాన్ నుంచి అయితే ఈరోజు కూడా చాలా రోల్స్ అయితే ఓపెనింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో 1 by 1 వీడియో అయితే చేస్తుంటాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి రెడీ ఉండండి అప్లై చేయడానికైతే. సో నెక్స్ట్ చాలామంది ఏమంటున్నారంటే కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో అక్కడితో అయితే అప్లై చేసుకోండి. సో లింక్ యాక్టివ్లో లేదు అంటున్నారు. సో నేను వీడియో పెట్టిన వెంటనే వాళ్ళైతే నెక్స్ట్ ఒక 1 day or 2 day అయితే లింక్ అనేది యాక్టివ్లో ఉంటుంది. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనేది ఫుల్ఫిల్ అయిన తర్వాత వాళ్ళ లింక్ అయితే ఎక్స్పైర్ చేస్తారు. సో ఫాస్ట్గా అప్లై చేస్తే మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ రానికైతే ఛాన్స్ ఉంది. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనకి అమెజాన్ నుంచి అయితే కంటెంట్ టెస్ట్ అసోసియేట్ ASCI అనే రోల్కి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. సో హైరింగ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు. సో BLR 14 అనేది బెంగళూరు లొకేషన్ నుంచి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. సో ముందుగా వీడియోలో జాబ్ డిస్క్రిప్షన్ అండ్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో అండ్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలో కూడా డిస్కస్ చేద్దాం. సో డిస్క్రిప్షన్ వచ్చేసి, సో అలెక్సా ఈజ్ ద వాయిస్ యాక్టివేటెడ్ డిజిటల్ అసిస్టెంట్ powering devices like Amazon Echo, Echo Dot, Echo Show, and Fire TV, which are the forefront of the latest technology. To preserve our customers' experience and trust, the Alexa Sensitive Content Intelligence. So ASC and Alexa Sensitive Content Intelligence. So team creates a policies and builds services and tools through machine. So machine learning techniques to detect the mitigate sensitive content across the Alexa. In this role, you will work on the essential backend operations that help in maintain the quality and accuracy of our AI initiatives. The role involves basic data tasks such as creating, reviewing, managing test data sets. The ideal candidate is detail-oriented, willing to learn, and ready to contribute with smooth operation of our team's day-to-day tasks. సో ఇది వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్. సో మనకైతే తెలుసు అమెజాన్ వాళ్ళకైతే అలెక్సా అనేది వాళ్ళ సర్వీస్ ఉంది ఒకటి. సో అందులో ఏమంటారు ఇక్కడ మెన్షన్ చేసినట్టుగా, సో అమెజాన్ ఈకో డాట్, ఈకో షో అండ్ ఫైర్ టీవీ. సో ఇవైతే డివైజెస్. సో వీటికి మనకి మన వర్క్ ఏముందంటే, సో క్రియేటింగ్, రివ్యూయింగ్, మిటిగేటింగ్ టెస్ట్ డేటా. సో వీటిలో ప్రాసెస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పుడు మనకి ఏవైతే డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ ఎరేజ్ అయితే మనకి ఇష్యూస్ అయితే రేజ్ అవుతుంది. సో వాటిని అయితే మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా ప్రాసెస్ కూడా మనకి అమెజాన్ కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ యొక్క ఇంప్రూవ్ చేయడానికైతే వీళ్ళైతే హెల్ప్ చేయాల్సి ఉంటుంది. సో అమెజాన్ అది కస్టమర్ సెంట్రింగ్ కంపెనీ కాబట్టి, సో కస్టమర్ సాటిస్ఫాక్షన్కి కీ రోల్ ప్లే చేస్తుంది. సో వీళ్ళైతే కస్టమర్ సాటిస్ఫాక్షన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో కీ జాబ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి test data creation, create test data sets and enable testing, data handling, work on large data volumes of data with focus of accuracy and ease of retrieval for use in AI related activities. So process metrics, ensure high quality and high volume productivity. So ఇది వచ్చేసి key job responsibilities. అండ్ బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అనేది మనకి మ్యాండేటరీ. సో నార్మల్గా ప్రతి రోల్కి అయితే బ్యాచిలర్ డిగ్రీ అనేది కావాలి. సో నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ QA మెథడాలజీ అండ్ టూల్స్. సో ఇది వచ్చేసి బేసిక్ క్వాలిఫికేషన్స్. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి అటెన్షన్ టు డీటెయిల్. స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ is crucial as the work involves accurately labeling and annotating data which directly impacts on the quality of the AI models. So basic computer skills, proficiency in using computers, especially in navigating, using and labeling tools, software platforms. Familiarity with data. So basic understanding of data types and formats, experience with working with data in any form of advantages. సో ఇది వచ్చేసి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్. అండ్ దీనికి శాలరీ వచ్చేసి వాళ్ళు యాజ్ పర్ గూగుల్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం మనం. శాలరీ
సో ఫ్రెషర్స్కి వచ్చేసి వాళ్ళు 2.5 to 3.6 ప్యాకేజ్ అనేది ఇస్తున్నారు. నెక్స్ట్ ఇది వచ్చేసి శాలరీ ప్యాకేజ్ మనకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే 4 lakhs అనేది హైయెస్ట్ ప్యాకేజ్ అని కూడా వీళ్ళు మెన్షన్ చేసినారు. అండ్ నెక్స్ట్ దీనికి జాబ్ అప్లికేషన్ లింక్ వచ్చేసి వీడియో కింద ఇస్తాం. మీరు ఎక్కడితో అయితే జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఆ పేజ్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ ఫామ్ అయితే మీన్స్ ఈ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ అప్లై నో బటన్ అనేది క్లిక్ చేసిన వెంటనే మీరు ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి అప్లై నో బటన్ క్లిక్ చేసిన వెంటనే అమెజాన్ జాబ్స్ అకౌంట్కి అయితే వెళ్తుంది. సో అక్కడ అయితే మీరు దీనికైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.